పాడ్కాస్టర్ రణవీర్ అలహాబడియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి ఏది పడితే అది మాట్లాడడానికి మీకు లైసెన్స్ ఉందా అని సుప్రీం మండిపడింది. సమాజానికి కొన్ని విలువలున్నాయని, ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో రణవీర్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. థానేలో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని రణవీర్ను ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదంటూ షరతు విధించింది. అలహాబాడియాను అరెస్ట్ చేయకుండా సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. మహారాష్ట్ర, అస్సోం పోలీసుల దర్యాప్తుకు సహకరించినంతకాలం రణవీర్ అరెస్ట్ ఉండదని సుప్రీం వివరించింది. రణవీర్పై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. ఇలాంటి షోలు ఇక ముందు చేయకూడదని రణవీర్ను హెచ్చరించింది. తన ప్రాణాలకు ముప్పుందని, భద్రత కావాలని రణవీర్ కోరితే భద్రత కోసం మహారాష్ట్ర, అస్సోం పోలీసులను సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. రణవీర్ అలహాబాదియా తరపున సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు. అలహాబాదియా వ్యాఖ్యలు తనకు వ్యక్తిగతంగా అసహ్యకరంగా అనిపించాయని, నైతికంగా వీటిని సమర్థించినని చెప్పారు. కానీ అంత మాత్రానికే రణవీర్ చేసిన వ్యాఖ్యలు శిక్షార్హమైన నేరంగా భావించాలా అన్నది మరో ప్రశ్న అని న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ వాదించారు. ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో ఇది అసభ్యత, అశ్లీలత కాకుంటే ఇంకేమిటని జస్టిస్ కాంత్ తీవ్రంగా ఆక్షేపించారు. రణవీర్ తన మెదడులో ఉన్న చెడును తన కార్యక్రమం ద్వారా వ్యాప్తి చేస్తున్నాడని జస్టిస్ కాంత్ మండిపడ్డారు.